బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పండుగ వాతావరణం నెలకొంది. క్యాంపెయినింగ్ కు మరో 2 రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం హోరెత్తిస్తున్నారు. పోలింగ్ తేదీ సమీపించడంతో ప్రచారంతో పాటు మద్యం మనీతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అభ్యర్థులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే మందుబాబులకు తెలంగాణ సర్కార్ షాకింగ్ న్యూస్ చెప్పింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో 48 గంటల పాటు మద్యం విక్రయాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. రేపు సాయంత్రం 6 గంటల నుండి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. వైన్ షాపులు, బార్లు, మద్యం సరఫరా చేసే రెస్టారెంట్లు, కల్లు కాంపౌండ్లు మూసివేయాలని ఆదేశించారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా 2 రోజుల పాటు డ్రై డేగా ప్రకటించినట్లు పోలీసులు తెలిపారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా మద్యం దుకాణాలు ఓపెన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రూల్స్ పాటిస్తూ ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా సహకరించాలని కోరారు. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పండుగ వాతావరణం నెలకొంది. క్యాంపెయినింగ్ కు మరో 2 రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం హోరెత్తిస్తున్నారు. పోలింగ్ తేదీ సమీపించడంతో ప్రచారంతో పాటు మద్యం మనీతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అభ్యర్థులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే మందుబాబులకు తెలంగాణ సర్కార్ షాకింగ్ న్యూస్ చెప్పింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో 48 గంటల పాటు మద్యం విక్రయాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. రేపు సాయంత్రం 6 గంటల నుండి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇటు వైన్ దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి. ఎన్నికల నేపథ్యంలో రేపు సాయంత్రం 6 గంటల నుండి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులను బంద్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పండుగ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఇన్నాళ్లుగా అభ్యర్థులు ప్రచారాలు దూసుకుపోయారు. ప్రచారాలకు వచ్చినటువంటి వారంతా కూడా దాదాపు ఎన్నికల ప్రచారాలు అంటేనే మద్యం, డబ్బులు ఇవన్నీ కొనసాగే ప్రక్రియ అని చెప్పొచ్చు. అదొక సాంప్రదాయంగా కూడా మారినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ దృక్పథంలో. సో మొత్తానికి అయితే ఇప్పటికీ క్యాంపెయిన్ కు మరొక మాత్రమే ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. పోలింగ్ తేదీ సమీపించడంతో ప్రచారంలో పాటు మద్యం మనీతో ఓటర్లు కూడా ప్రలోభ పెట్టేందుకు అభ్యర్థులు సిద్ధమైనటువంటి ఎన్నికల కమిషన్ గుర్తించింది. సో ఈ క్రమంలో మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం అయితే షాకింగ్ న్యూస్ చెప్తుందని చెప్పొచ్చు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో 48 గంటల పాటు మద్యం విక్రయాలను నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలను బంద్ చేసినట్టుగా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. వైన్ షాపులు, బార్లు, మద్యం సరఫరా చేసే రెస్టారెంట్లు, కల్లు కాంపౌండ్లు మూసివేయాలని ఆదేశించారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకుంటూ పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా ఈ 2 రోజుల పాటు డ్రై డేగా ప్రకటించినట్లు పోలీసులు అయితే తెలిపారు. ఇప్పటికే నిబంధనలు అతిక్రమించి ఎవరైనా మద్యం దుకాణాలు ఓపెన్ చేసే కఠిన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. రూల్స్ పాటిస్తూ ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా సహకరించాలని కూడా అందరినీ కోరారు. ఇక వరుసగా 2 రోజుల పాటు వైన్ షాపులు బంద్ అని తెలియడంతో మందుబాబులు వైన్ షాప్ పూర్తిగా క్యూలు అయితే కట్టారు. మద్యం స్టాక్ కోసం మొత్తం హైదరాబాద్ కేంద్రం కంటే యువకులు అయితే మొత్తం వైన్ షాపుల దగ్గరే పరిగణించాల్సిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క ఈ నెల 13వ తేదీన తెలంగాణలో పార్లమెంటు స్థానాలకు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కూడా ఉపయోగించే విషయం తెలిసిందే. సో పోలింగ్ ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాటు కూడా చేశారు. సో జూన్ 4న కూడా ఫలితాలు ఉన్నాయి. సో మద్యం అయితే 2 రోజుల పాటు బంధులతో మందుబాబులకు అయితే ఒక షాకింగ్ న్యూస్ అని కూడా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ మహేందర్.